విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు విద్యుత్ షాకు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. విద్యుత్ షాకు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. గత రాత్రి ఈదురుగాలులు, వానతో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ వెంకురెడ్డి కాలనీలో గత రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా విద్యుత్తుపై అవగాహన లేని స్థానికుడైన పులి మురళిని విద్యుత్ మరమ్మతుల కోసం కరెంటు స్తంభం ఎక్కమని విద్యుత్ నిలుపుదల చేశారు. కొన్ని నిమిషాల వ్యవధిలో వెంటనే విద్యుత్ సరఫరా కావడంతో షాకు తగిలి మురళి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ నిర్లక్ష్యం వల్లే యువకుడు మరణించాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడు మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. जंपर कटे को और कालनी जना कौन सी कोड कौन सी कालनी के लिए बनी तो कंट्रोल लगे वो डाल कर चंद्रा फोन చేశాడా చంద్ర और लेन వ్యవస్థ తెలియదు మేము ఇంటికి వెళ్ళినాము ఇక్కడ మనం ఎల్సీ తీసుకున్నాను కూడా ఉండట్లట వాళ్ళు టిఫిన్ కానీ ఇంకో దగ్గరికి కానీ వెళ్తారు. అడిగితే ఏమంటున్నారంటే నేను టిఫిన్ తెచ్చుకోలేదు, టిఫిన్ పోయానని చెప్తున్నాను. అదే ఇంకోటి వాచ్మెన్ ఉంటే వాడు చూసుకుంటాడు కదా, ఫోన్ అన్న అయితే సమాధానం చెప్తాడు. మొన్న అట్టే వర్షాకాలం అట్టే ఇబ్బంది పడితే మేము ఏడపోయారా అంటే నేను టిఫిన్ పోయాను అని చెప్తాను. సాయంత్రం భోజనం పోయినా 3 అన్ని పూటలు అడిపోతే సార్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా 8 గంటలు 24 గంటలు చేయించేది వాళ్ళే కదనా. 8 గంటలు చేస్తే సరిపోతున్నాడు డ్యూటీ వాళ్ళ. ఇక్కడ సపోర్ట్ అన్న ఉంటాడు, కనీసం టిఫిన్ తెచ్చాడు, నేను టిఫిన్ తెచ్చుకోలేదు అంటున్నాడు డ్యూటీలో. వాడికి మనం ఏం చెప్పాలి? ఒక లైన్ మ్యాన్ అయితే గంగపట్నం చాలా కష్టం సార్. అది మీకు లేదు సార్. మీకు ఏంటంటే సార్ అసలు గంగపట్నం అంటేనే సార్ ఎన్ని ఇబ్బంది పడతాం సార్. సార్ ఎవరు ఆల్టింగ్ ఆల్టర్నేట్ లేకుండా పంపిస్తారు. ఇద్దరిని గంగపట్నం కట్టుకున్నాం ఇస్తాం జైలం గేట్లు. అప్పుడు నుంచి కరుణాకర్ను కూడా లైన్ మ్యాన్ అటాక్ చేసాం. కరుణాకర్ వాడడంలే ఇక్కడే చేస్తాడు కరుణాకర్ కూడా. అదే ఈ పీరియడ్లో కొద్దిగా డిఫికల్ట్ అయితే సార్ మనిషిని అటు పంపిస్తారు. అతను తన పోస్ట్ని తగ్గించుకొని వాళ్ళ అమ్మ పెట్టి రోజు ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. అందుకని కరుణాకర్ వదిలేస్తారు సార్, ఇక్కడే వదిలేస్తారు కరుణాకర్ని. కనీసం పేపర్ వచ్చేదాన్ని కూడా మీరు ప్రకృతి పడుతున్నారు డిపార్ట్మెంట్. అంత నీచంగా ఆడలేదు సార్. అవును సార్, ఏం సార్ ఒక మనిషి వెళ్ళిపోయా వాటికి సపోర్ట్ ఎవరైనా ఉండాలి కదా. మీకు వర్షాకాలం అన్నా ఉండాలి కదా. ఒక లైన్ మీద మాది ఎంత తెలుసా, మూతి బాగా ఇట్టు బస్కి ఎట్టంటే తిరిగేస్తాం లైన్. ఒక్కడ అసలు పని చేయలేడు, చేసే వాళ్ళు తీసుకుపోయి ఆడేస్తారు. అడిగితే సమాధానం ఊళ్ళో అసలు లేడు, బయట ఉన్నాడు. సరే ఏదో చేస్తున్నా అంటే వాడు అతను సపోర్ట్ లేదు. ఒక్కడే పొగులు చేస్తాడా, రాత్రులు చేస్తాడు. అతను జబర్ అనేవాడు ఏంటంటే ఆల్టింగ్ మామూలు ప్రైవేట్ మనిషి. అతను ఏంటంటే సాయంత్రం ఏదో వాళ్ళు ముందు తీసుకుంటారు. అతను చేయలేడు అన్ని డ్యూటీలు, ఇంకా అతను అప్పిస్తుంది. ఇట్లాంటి జరగ చేయగలుగుతుంది. నైట్ వాచ్మెన్ కంపల్సరీ ఉండాలి సార్. ఇంత పెద్ద దానికి మరి చిన్నది కాదు కదా సార్. చాలా పెద్ద సెక్షన్ పని మీరు ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ రాకపోతుంది. కనీసం వాళ్ళు అడిగితే మా పేపర్ కూడా ఇట్లేదు. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారు. వర్షాకాలం అంత ఇబ్బంది అయిపోతుంది అంటే అసలు కరెంటే ఉండట్లేదు. చిన్న వాన వచ్చినా కూడా మైపడిలో వచ్చినా వెళ్ళిపోతుంది. కనీసం వాడు సపోర్ట్ అన్నీ వాళ్ళు లేదు. ఏడా ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తారంటే వీళ్ళు ఎత్తారు. ఉండట్లే సార్, నేను చెప్పకూడదు. ఇక్కడ కూడా ఉండట్లేదు. ఎప్పుడు మళ్ళీ సప్లై వస్తే అదొక రీజన్. మళ్ళీ సప్లై వచ్చిన విజిటర్ పెట్టాడు పడేస్తారు సార్. తెలియంది
మాకంటే మీకే తెలుసు ఎక్కువ. ఏదో పొరపాటు అయితే జరిగింది, అది మీరు ఎట్లా చెప్పారు? పొరపాటు చిన్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.